మిస్టర్ పృథ్వీరాజ్. కమిషనర్ గారా? ఆ రైట్ సైడ్ మీటింగ్లో ఉన్నారు. సార్ మీటింగ్లో ఉన్నారు సార్. సార్ ఇది తూర్పుగోదావరి జిల్లా బొబ్బర్లంకలోని భైరవాలయం. ఇప్పుడు ఇది శిథిలావస్థలో ఉంది. గత 7 రోజులుగా మిస్టర్ పృథ్వీరాజ్ జరుగుతోంది. ఎస్ సార్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సహదేవ్ 11కి అపాయింట్మెంట్ ఉంది. ఓ ఎస్ సార్. ప్లీజ్ 5 minutes కూర్చుంటారా? ఐల్ జస్ట్ ఫినిష్ ఆఫ్ దిస్ మీటింగ్. ప్లీజ్ సిట్ డౌన్. రైట్. సో ఇప్పుడు విషయం ఏంటంటే, గత 7 రోజులుగా ప్రతిరోజు ఒక కుక్క ఉదయం వచ్చి ధ్వజస్తంభం చుట్టూ ప్రదక్షిణలు చేసి వెళ్ళిపోతుంది. ఇది గమనించిన ఊళ్ళో వాళ్ళు దాన్ని చూడ్డానికని గుడికి రావడం మొదలెట్టారు. అలా విషయం చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళకు కూడా తెలిసి జనసంచారం మొదలైంది. దానివల్ల ఆటోమేటిక్గా ఆదాయం కూడా మెల్లగా పెరుగుతుంది. ఐ హోప్ మళ్ళీ ఆ గుడికి గత వైభవం రావచ్చు. ఇలా ఉండగా ఈ విషయం గురించి కొంతమంది ఎథిస్ట్స్ అంటే నాస్తికులు ఆ కుక్కకి సర్క్లింగ్ డిసీజ్ ఉందని, మాస్ హిస్టీరియా ఉందని ఇలా రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. మీడియా ద్వారా అందరూ దేవుణ్ణి నమ్మమని చెప్పడం లేదు. నమ్మే వాళ్ళ నమ్మకాన్ని అపహాస్యం చేయొద్దని చెప్తున్నాను. దట్స్ మై పాయింట్. సో ఈ గుడి గురించి ఎలాంటి వ్యతిరేకమైన న్యూస్ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ పేపర్లో కానీ ఇంకెక్కడా రాకుండా నమ్మే వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీయకుండా చూడాల్సిన బాధ్యత మందే. ఎందుకంటే గుడి పచ్చగా ఉంటే ఆ గుడి ఉన్న ఊరు కూడా పచ్చగా ఉన్నట్టే. అంతేగా. లెట్స్ డిస్కస్. ఓకే సార్. ఓకే సార్. ప్లీజ్ బీ ఆన్ దిస్ వర్క్. సారీ మిమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించాను. ఇట్స్ ఓకే. చెప్పండి. అది సార్ ప్రసాదం ఎక్కడది? పళని సార్. ఆహా. కొంచెం సార్ మీకు చెప్పండి సార్. మీ ఆఫీసులో పనిచేసే శంకర్ కేసు ఫైల్ రీసెంట్గా చనిపోయాడుగా. ఇతని రెసిడెన్స్ నా పిఎస్ పరిధిలోకి వస్తుంది. కేసు క్లోజింగ్ కోసం మీ సిగ్నేచర్ కావాలి. ఇది స్నేక్ బైటే కానీ యాక్సిడెంటల్ కాదు సార్. మరి మర్డరా? నో, a death that is directly related to God. ఇంత ఇండైరెక్ట్గా చెప్తూ డైరెక్ట్ అంటారేంటి? ప్లీజ్ బీ స్ట్రైట్. శంకర్ 5 yearsగా మా దేవాదాయ శాఖలో పనిచేస్తున్నాడు. వెరీ ఎంతూజియాస్టిక్ పర్సన్. మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అతను ఒక ఆర్టికల్ రైటర్. అతని ఆర్టికల్స్ చాలా మ్యాగజైన్స్లో కూడా వచ్చాయి. ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా పరిశీలించాక ఒక డెసిషన్కి వచ్చేవాడు. 2 months బ్యాక్ లాంగ్ లీవ్ కావాలని అడిగాడు. కానీ ఆ తర్వాతే తెలిసింది అతను సుబ్రహ్మణ్యపురం వెళ్ళాడని, చావుని కొని తెచ్చుకున్నాడని. ఊరెళితే చావును కొని తెచ్చుకోవడం ఏంటా అని మీ డౌట్. ఆ ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది. ఆ గుడిని రీసెంట్గా కొన్ని అనివార్య కారణాల వల్ల మూసేశారు. అప్పటి నుంచి ఆ గుడిని తెరవాలనుకునేవాళ్ళు, తెలుసుకోవాలనుకునేవాళ్ళు చనిపోతున్నారు. ముఖ్యంగా పాము కాటుకి. శంకర్ కూడా తెలుసుకోవాలని వెళ్ళాడు, చనిపోయాడు. మీ కథలో బ్యాలెన్స్ ఉంటే మా కానిస్టేబుల్కి చెప్పండి. నాకు సంతకం చాలు, పనుంది ప్లీజ్. మీరు నమ్ముతారని చెప్పలేదు, తెలుసుకోవాలని చెప్పాను.